ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చివరి రోజు ఒక గంట అయితే పాత సంవత్సరానికి వీడుకోలిచ్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ సమయమైంది. మరి నూతన సంవత్సరంలో అడుగు పెట్టక మునుపు దేవుని యొక్క ఆశీర్వాదాలు 30, 60, 100 ప్రతిఫలము పొందిన తృప్తి నువ్వు కలిగి ఉన్నావా? ఈ సంవత్సరంలో నీవు ఏది జీవితంలో ఓడిపోయి సంతోషంగా సమాధానంగా ఒక్కసారి నెమరు వేసుకో. దేవుని ఉచితమైన మహాకృపను బట్టి మరి 365 రోజులు కంటికి రెప్పగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడి ఇదిగో రానున్న 2025 ఇయర్ ఆహ్వానించడానికి రోజు నిలబడ్డావు. ఫుల్ఫిల్ ప్రతిఫలమును పొందుకున్నావా? గత సంవత్సరం నెమరు వేసుకో. రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. కృతజ్ఞత అర్పణలతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేసేదాము. యేసు క్రీస్తు నామంలో సంతోష గానము జరిగించాలి. సంవత్సరం వెళ్ళిపోతుంది. చివరి గంటలో ఉంటున్న నీవు ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, 2024 ఒక 1 hour మాత్రమే మిగిలింది. తిరిగి ఎన్నడూ కూడా మా జీవితంలో ఆ 2024 సంవత్సరాన్ని చూడం. ఆ గడియలు రావు అయా. మరి 365 రోజులు నీ కృపలో మమ్మల్ని ఆదరించి కాపాడి సంరక్షించి పోషించి సంవత్సరాన్ని గడుపుకునే స్థితిని దయచేశావు. నువ్వు చేసిన మెల్లోకి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం నాయన. మరి నూతన సంవత్సరం మా ముందుంచావు. ఒక గంటలో నూతన సంవత్సరంలో కూడా అడుగు పెడుతున్నాను అయా. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో మరి నీ సమయంలో చేరిన ప్రతి బిడ్డలను బట్టి, లైవ్లో పాలుపంపులు పొందిన బిడ్డలను బట్టి ఏకాగ్రతను దయచి కొన్ని నిమిషంలో మీరు మాతో సూటిగా అయా మీరు మాట్లాడి మహిమ పొందగలరండి. కుడి కాదు నుంచి అంతం వరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుకోగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి పాటలు పాడుకుందాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
మరొకసారి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనులమైన నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. ఊహించలేని 426 మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని వర్ణింపగలనా నీ కార్యములు, వివరింపగలనా నీ మేలులను, వర్ణింపగలనా నీ కార్యములు, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. మేలులతో నా హృదయం తృప్తి పరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తి పరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు.
అక్షర జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని హల్లెలూయా. నెక్స్ట్ ఏదన్నా కదా గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. కాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన. కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. కరుణించిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కను పాపవాలే కాచిన దేవా నీకు స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను సరిచేసి నన్ను నడిపించిన. బలహీనతలే కృంగదీసిన బలపరచి నన్ను దీవించిన. లోపములెన్నో దాగి ఉన్నను సరిచేసి నన్ను
నడిపించిన బలహీనతలే కృంగదీసిన బలపరచిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనము నుంచి 9వ వచనంలో మన మధ్యలో ఉన్న పాశ్రమ ఆ 4 వచనాలు చదివి వినిపిస్తుంది. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 13. లూకా అధ్యాయము 13 లూకా 13 అధ్యాయము 6 నుండి 9 వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజీరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువులు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఇది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చదువుకోండి వాక్యము. దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనేక సంవత్సరములు గడుపుకోవడానికి, మరియు కొందరికి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, మరి ఆయన కృపలో ప్రతి సంవత్సరము మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. మరి నేటి సంవత్సరము 2024 కూడా ఇంకొక అరగంట అయితే ముగించిపోతుంది. ప్రభు అంటున్నాడు, ఆయన ఉపమాన రీతిగా ఆయన శిష్యులతో మాట్లాడుతూ అక్కడ ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని కృపలో ఫలించాలి. ఒకరు 30, ఒకరు 60, 100 ఆత్మీయ జీవితంలో ఫలించాలి.
ఈ 24లో నువ్వు ఎంతవరకు ఫలించావో అనేది నీ మనసు మీద నువ్వు చేయి వేసుకొని నిన్ను నువ్వే ప్రశ్నించుకో. దేవుడు అంటున్నాడు కదా, ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటింపచేసింది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. గమనించండి, తోటనేమో ద్రాక్ష తోట, కానీ ఒక్క చెట్టు మాత్రం అంజూరపు చెట్టు ఉంది దాంట్లో. ఆ వ్యక్తికి చాలా ఇష్టమైంది ఆ తోటలో ఈ అంజూరపు చెట్టుని వేయ్యా, దీని ఫలాన్ని నేను తినాలి, నాకు ఆశగా ఉంది, ఇది ఫలించాలి, ఫలభరితమైన ఫలాలు నేను భుజించాలి. తోటమాలితో చెప్పాడు. అది వేసినప్పుడే తోటమాలితోని ప్రభుతోని, అంటే ఆ యజమానంతో ఇద్దరి మధ్యలో సంభాషణ జరిగింది. అందుకనే ఆయన అన్నాడు, ఈ ద్రాక్ష తోటలో ఈ అంజూరపు చెట్టును నువ్వు నాటు అని చెప్పినప్పుడు అతడు దాని పండ్లను తినటానికి వచ్చాడు. ఏమీ దొరకలే. నీ జీవితంలో 2024 జనవరి మాసం నుండి డిసెంబర్ స్టిల్ ఒక్క అరగంట వరకు కూడా దేవుడు నిన్ను వెతికాడేమో నీ ఫలభరితమైన జీవితం చూడాలని ఆశతో ఉన్నాడు. ఆయన ఏం దొరకలే. ఇంకా అరగంట సమయం ఉంది నీ మనస్సును మార్చుకోవడానికి. అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నూతన సంవత్సరాన్ని ఎలా నీవు ఆహ్వానించుకుంటావు? ఫలించలేని జీవితమా, ఫలభరితమైన జీవితం? ప్రశ్నించుకో. ఈ అరగంటలో తీర్మానం నీదే. అడుగు పెడుతున్నావు. 2025 సంవత్సరంలో మొదటి అడుగు వేయడానికి సిద్ధమవుతున్నావు. తీర్మానం నీ చేతిలో ఉంది. ఆయన మాత్రం వెతుకుతాడు. దొరకలే అంటాడు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి, ఎప్పటి నుంచట? గత 3 years నుంచి, 3 సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టు ఫలాన్ని తినాలని ఆశతో వచ్చాను, కానీ నాకు దొరకలే. దొరకనప్పుడు ఆయన ఒక తీర్మానానికి వచ్చాడు. దీనిని నరికివేయమన్నాడు. ఏమంట? ఇది ఫలం ఇవ్వట్లేదయ్యా, గత 3 years నుంచి నేను చూస్తున్నాను, ఇది ఫలించే లక్షణాలు దీనిలో కనబడట్లేదు, దీనిలో ఏమాత్రం ఫలం లేదు. ఆలోచించే. అరగంటలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంవత్సరం అంతా ఫలిస్తావు, ఫలిస్తావు, ఫలిస్తావు. నీలో మార్పు లేదు. అరగంటలో దేవుడు నీలో మార్పు కోరుతున్నాడు. నూతన సంవత్సరాన్ని ఏ విధంగా నువ్వు ఆహ్వానిస్తావు అని చాలామంది హైదరాబాద్ మహానగరంలో చూస్తాయి. తాగుతూ, తింటూ, చిందులు వేస్తూ, అల్లరితో కూడిన ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. ఆత్మీయ బిడ్డలకు మాత్రం దేవుడు అవకాశం ఇస్తున్నాడు. 3 ఏళ్ల నుంచి చూస్తున్నానయ్యా, దీంట్లో ఫలాలు లేవు, నా ఆశ నిరాశ అవుతుంది. వెతికాను, ఎక్కడైనా దాగి ఉంటే దొరుకుతుందేమని, చివరికి ఎక్కడ దొరకలేదు. కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయాన్ని నువ్వు ఫాలో చేయి. నా నిర్ణయానికి నువ్వు లోబడు. నువ్వు వెళ్ళు. ఆ యొక్క అంజూరపు చెట్టును నరికేయి. ఎంత ఘోరమైన పరిస్థితి. ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు ప్రభు. ఆ అంజూరపు చెట్టును నువ్వు నరికేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోతుంది. ఈ భూమిలో అది ఉండటం వేస్ట్. ఈ భూమికే అది చెడ్డ పేరు వస్తుంది దానివల్ల.
అటు ఫలించదు, భూమికి బరువుగా ఒక నిలువుగా నిలబడిపోయింది. ఏం ప్రయోజనం? ఈ భూమి దానికి అంతగా చూసినా కూడా దానికి ఫలించే లక్షణాలు లేవు. ఇది వ్యర్థమై పోగొలుతున్నది. ద్రాక్ష తోట మాలితో ఆయన ఒక భారభరితమైన వేదనతో కూడిన ఆ 3 సంవత్సరాల నుంచి ఆశతో ఉండి ఆశ నిరాశ అయిన ఆ వేదన అనుకోవచ్చు, బాధ అనుకోవచ్చు, ఇక ఇది ఉండి వేస్ట్ అనుకోవచ్చు. మొత్తానికి ఆ తోట మాలితో యజమానుడు చెప్తున్నాడు, అయా దీనివల్ల భూమి నిస్సారం అవుతుంది, సారం లేకపోతుంది, కాబట్టి ఇంకా ఇది వేస్ట్, దీన్ని నరికి పడే. ప్రభు తీసుకున్నది ఖచ్చితమైన తీర్మానం. ఒకవేళ ఆ పరిస్థితిలో నా ప్రియ సహోదరి సహోదరుడు, నా తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లి అక్క, మీరు ఎవరైనా సరే ప్రభు మాట మాత్రం నరికేయమని. కానీ 8వ వచనంలో, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. నూతన సంవత్సరంలోనికి వెళ్తున్నా నీవు. సంఘ కాపరి చెప్తున్నాడు, సంఘములో ఉన్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళంతా వ్యర్థమయ్యా, వాక్యం వింటున్నారు కానీ వాక్యానుసారమైన జీవితం వీరిలోని లేదు అన్నప్పుడు సంఘ కాపరి అంటున్నాడు, లైవ్లో పాలు పంపులు పొందుతున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు నేను అంటున్నాను, ప్రభా ఈ సంవత్సరము వదిలిపెట్టు, నూతన సంవత్సరముల వారికి అవకాశం ఇవ్వండి. నూతన సంవత్సరాన్ని వారు స్వీకరించులాగున, వాళ్ళు ఫలించి అభివృద్ధి పొంది దినదినము విస్తరించులాగున ఈ యొక్క ఛాన్స్ ఆ అంజూరపు చెట్టుకు, ఆ ఎదగని కుటుంబానికి, ఆ ఎదగని వ్యక్తికి, వాక్యానికి లోబడని వ్యక్తికి మరొక అవకాశము దయచే. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఏమేస్తాడట? ఎరువు వేస్తాడట. అయ్యా వానికి నీటి కాలువన ఎవరున నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే అయ్యా ఒక్కసారి అవకాశం దాని చుట్టూ త్రవ్వుతా, నేను కావలసిన శక్తి వాక్యాన్ని వారికి అందింపజేస్తా, ఫలభరితమైన వాక్యాన్ని ఇస్తా, వారు ఫలించులాగున కృషి చేస్తా, కావలసిన వాక్యము ద్వారా వారిని హెచ్చిస్తా. వన్ మోర్ ఛాన్స్, ఇంకొక అవకాశం. ఈ సంవత్సరము చివరిలో ప్రభు అంటున్నాడు నరికేయమని. సంఘ కాపరి అంటున్నాడు, నువ్వు ఏ సంఘములో ఉన్నావో, ఏ కాపరి కింద నీవు ఉన్నావో, ఆ కాపరి దేవుని ఎదుట బతిమలాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. చివరి హాఫ్ అన్ అవర్లో సంఘ కాపరి ఆత్మీయ బిడ్డ కొరకై కనిపెట్టుకుంటూ దేవుని అడుగుతున్నాడు. అది ఫలిస్తుంది ప్రభువా, తప్పకుండా దాని ఫలాన్ని నువ్వు చూస్తావు ప్రభు. ఈ 2024లో ఫలించలే. నేను కావలసింది ఎరువేస్తా, కావలసిన నీరు దానికి పట్టిస్తా, దాని ఎవరున్నా నాటబడినదే ఆకువలక ప్రతి కాలాలో దాన్ని ఫలించలాగున నేను కష్టపడతా. దాని చుట్టూ త్రవ్వి దాని ఎరుపును వేసి నేను కాపాడతా. ఒక్క ఛాన్స్ ఈ సంవత్సరం వదిలే చూద్దాం. అందుకే అంటున్నాడు ఆయన, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువును వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము.
అది ఫలించినా సరే లేని లేని ఎడల నరికించి వేయమని. వేయమని అతనితో చెప్పాడు. నువ్వు చెప్పింది కరెక్టే. నరకటం ఒక నిమిషమే ప్రభు, దాన్ని నరికేయడానికి నిమిషం పట్టదు. కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నాను. ఈ సంవత్సరము కూడా దానికి దయచేయంటున్నాను. ఈ 2024 కంప్లీట్గా చివరి వరకు చూశాను. ఇంకొక సంవత్సరం 2025 వస్తుంది. ఆ సంవత్సరము నువ్వు అవకాశం ఇస్తే ప్రభా ఖచ్చితంగా దాని గురించి నేను కష్టపడతా. దాని చుట్టూరుగా నేను తవ్వుతా, దాని చుట్టూరుగా కావలసిన ఎరువేస్తా, అది ఫలించేలాగా నేను చూస్తా. బట్ ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అవకాశం. ఒకవేళ అది ఫలించితే ఓకే, సరే. ఫలించకపోతే నువ్వు అన్నట్టుగా నువ్వు ఏది సెలవిచ్చావో ఆ పని నేను చేసి చూపిస్తా. అది ఫలించకపోతే నేను నరికేస్తా. కానీ ఒక్క ఛాన్స్ అంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు ఆ ఛాన్స్ నీ కొరకే, ఈరోజు ఆ ఛాన్స్ నా కొరకే. ఒక్క సంవత్సరం మనం ఎదగాలి. సంవత్సరముకు 12 నెలలు సంతోషంగా ఉండు. ఈ 52 వారాలు హ్యాపీగా ఉండు. విజయవంతంగా రోజులను గడుపు. మరి సంతోషముతో సమాధానముతో ప్రశాంతంగా జీవించే జీవితాన్ని పొందుకో. మరి ఈ యొక్క 2025 సంవత్సరములో ఆ సంవత్సరాన్ని ఆహ్వానించు. ప్రతి నెలలో మరి 12 నెలలు, ఆ 12 నెలల్లో కూడా చక్కటి ఆరోగ్యం ఉండాలి. దేవుని సన్నిధిలో వాక్యంతో గడిపే స్థితి ఉండాలి. ప్రార్థన అనుభవం ఉండాలి. ఫలించే గుణం ఉండాలి. దేవుని సన్నిధిలో ఈ చివరి సమయంలో అడుగు. అది 30, 60, 100 ఫలించు. అందుకే 2 కొరింథీయుల 5లో చెప్తున్నట్టు ఒక మాటను మనలో ఉన్నాయి తీసివేయాలి. పాతవి గతించనిదిగో క్రొత్త. 2 కొరింథీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇదిగో. కాబట్టి ఫలించలేము. ఇంకా నేను ఫలిస్తా. పాత సంవత్సరానికి, పాత జీవితానికి పులి స్టాప్ సమయం ఇదిగో డిసెంబర్ 12 గంటల లోపు నిర్ణయం ఇది. డిసెంబర్ 12 గంటల లోపు 2024 వెళ్ళిపోతుంది. పాతది రోతది జీవితాన్ని అక్కడికి పులి స్టాప్ పెట్టే. ఇంకా నూతన ఇదిగో ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఫలించే జీవితం వాళ్ళలో ఉండాలి. అడుగేస్తున్నావు కొన్ని గంటల్లో, ఆ కొన్ని గంటల్లో నీ అడుగు పడుతున్నాక తీర్మానం తీసుకో. పరిశుద్ధమైన పవిత్రమైన తీర్మానం నీకు ఉండాలి. దేవుని సన్నిధిలో పాత రోత జీవితాన్ని సమాధి చేయాలి, వదిలిపెట్టాలి. తాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారంగా, దొంగతనంగా, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ వాటికన్నిటికీ పులి స్టాప్. ఆహ్వానించు. సంతోషముతో, ఆరోగ్యముతో నూతనమైన ఫలించే జీవితాన్ని ఆహ్వానించు. తప్పకుండా ఈ సంవత్సరం నేను ఫలిస్తాను. తప్పక ఈ సంవత్సరం నేను నైనా ఆత్మీయలో ముందుకు వెళ్తా.
కాబట్టి మరి నూతన సృష్టిగా పాతవి గతించను, ఇదిగో క్రొత్తమైనట్టుగా క్రొత్త తలంపులు, క్రొత్త ఆలోచనలు, కొత్త పిలుపుకు లోబడి ముందుకు వెళ్ళటానికి సహాయాన్ని దయచేయమని దేవుణ్ణి అడుగు. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయినది. దేవునికి స్తోత్రం. దేవుడు శుభమని చెప్తున్నాడు. నువ్వు ఫలించాలి. ఫలభరితమైన జీవితాన్ని శుభముతో ఆరంభించు. పాత రోత స్థితిని మానుకొని నూతన సృష్టిగా నువ్వు మారి మరి ఆయన క్రీస్తు నామమున ప్రతి స్థలములోనూ ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి ఆరంభించు. నూతన సంవత్సరాన్ని అడుగు పెడుతున్న నీవు ఏ రీతిగా ఫలించాలి, ఏ రీతిగా ఈ 2025లో స్వార్థ పనిభారంలో తీర్మానం తీసుకుని స్థితిలోని ఉండడానికి వెళ్ళాలని ప్రభు పేరట మనం చేస్తాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతములు ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించు, భయపడక ప్రకటించు. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణమునకు ప్రకటించు. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతి కార్యము ఆయనకు ముందుగా ఉన్నది. 11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బావుతో గొర్రె పిల్లలను గూర్చి రొమ్మున ఆనించుకొని మోయిను. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడుపును. ఇది ఆయన ప్రణాళిక. నూతన సంవత్సరంలో ప్రభు యొక్క ప్రణాళిక 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహుతో గొర్రెల పిల్లను గుర్చి రొమ్మున అణిచుకొని మోయును. మరి పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడుపు. ఆయన కొరకు ప్రయాసపడేవారు. అందుకే 9వ వచనం చాలా చక్కగా ఆ మాటను మనం చూస్తున్నాం. 9వ వచనంలో సియోను స్వార్థ ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము స్వార్థ ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించు, భయపడక ప్రకటించు. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణమునకు ప్రకటించు. నూతన సంవత్సరంలో నూతనమైన తీర్మానం ఉండాలి. ఒకవేళ దేవుని యొక్క సువార్తలో ఆయన పరివారంలో ముందుకు వెళ్ళే నిర్ణయాన్ని తీసుకున్నట్టయితే భయపడకు.
యూదా గోత్రపు సింహము గురించి ప్రచురం చేయి. 10వ వచనం, ఇదిగో తను బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చు బహుమానం ఎవరి దగ్గర ఉంది? సంపాదించుకునేది ఎవరి పని? ఎలాంటి వాగ్దానం చేయాలి ఇప్పుడు నువ్వు? దేవా, నేను ఫలిస్తా, అభివృద్ధి పొందుతా, ఈ సంవత్సరము కూడా నన్ను నిలబెట్టు, నీ భారము, నీ స్వార్థ పని భారములో నేను ముందుంటా. అనేకమైన వాటి గురించి ప్రభు మాట్లాడుతున్నారు. మరి ఆ సమయంలో ఒక ఎండిన పువ్వును మనం చూసినట్టయితే అది ఎలా రాలిపోతుందో అలాగ మన జీవితాలు ఉంటున్నాయి. అయినా ఆయన మానక 2024 జనవరి నుంచి డిసెంబర్ ఈ 15 నిమిషాల వరకు కూడా నేను కాపాడుతూ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మంచి జీవితముతో హాయిగా దేవుని ఎదుట ఆయన పని భారములో పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందుకే పాత రోత జీవితాన్ని మన జీవితంలో రానియకూడదు. పాత రోత జీవితానికి మనం పులి స్టాప్ ఇవ్వాలి. అందుకే ఆది కాండము 26వ అధ్యాయం 12వ వచనం, ఇసాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరపు నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడు ఆయన. మరి ఈ సంవత్సరం ఏ విత్తనము ఆరంభిస్తున్నాం? వాక్యం అనే విత్తనం దేవుని చేత నాటబడినదై అంజూరపు చెట్టు వలె అది ఫలించి అభివృద్ధి పొందేలా. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఈసాకు ఆశీర్వదింపబడ్డాడు, నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి నీ నా జీవితంలో అట్టి ఆశీర్వాదాలు ఉంటూ ఉన్నాయా? ప్రశ్నించుకుందాం ఒకసారి. గత 12 నెలలుగా ఇచ్చిన వాగ్దానం జరిగిందా? 12 నెలలు దేవుని సన్నిధిలో నిలబడిన నీవు నీ కార్యాలయ్యా 30%, 30%, 60%, 100కు 100% ఆలోచించి. ఇక్కడ ఈసాకు ఆయన విత్తనం చల్లాడు, కానీ ఫలించాడు. ఎంతగా అంటే అది నూరంతలుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూరంతలమైన ఫలభరితమైన జీవితం దేవుడు చూడాలి అనుకుంటున్నాడు. మరి అలాంటి ఫలభరితమైన జీవితం నేటి దినమున ఆ నూతన సంవత్సరాన్ని స్వీకరిస్తున్న నీవు, ఆహ్వానిస్తున్న నీవు, ఆ వెలుగులోనికి, నూతనమైన వెలుగులోనికి, ప్రవేశంలోనికి అతి సమీపంలో ఉన్నావు. నూతనమైన వెలుగులోనికి ప్రవేశించడానికి అతి సమీపంలో ఉన్నావు. దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. అనేకులకు లేదు ఇలాంటి అవకాశం. ఇలాంటి అవకాశం అనేకులకు లేదు. అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. ఈరోజు నువ్వు నేను కూడా
ప్రభు నామములు ఆశీర్వదించబడి గొప్పవాళ్ళుగా పిలువబడాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామముల ప్రతి వారు కూడా గొప్పవాళ్ళుగా పిలువబడాలి. ఆ టార్గెట్ పెట్టుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టండి. కాబట్టి మరి పాతవి కథించను, ఇదిగో సమస్తము క్రొత్తవి. ఆ క్రొత్తతనం దేవుని సన్నిధిలో మీరు కనపరుస్తారని, ఆయన ఫలించే వృక్షాలపైనే, ఆత్మీయ ఎదుగుదల ఉన్న వారిపైనే కనుదృష్టి ఉంచుతాడని ప్రతి వారు గమనించి దేవుని సన్నిధిలో ఆయన వాక్కుకు, ఆయన పిలుపుకు లోబడి మనల్ని, మన కుటుంబాలను, ఎందుకంటే ఈసాకు ఆయన ఆశీర్వదించబడ్డాడు, మరి గొప్పవాడుగా పిలువబడ్డాడు. నేటికి ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అలాగే నువ్వు నేను కూడా 24 విడిచిపెట్టి 25ను స్వీకరిస్తున్నామని అద్భుతమైన అడుగును వేసి క్రీస్తు కొరకు నూతన సంవత్సరంలో నూతన కార్యాల ద్వారా ముందుకు వెళ్ళాలని మనవి చేస్తున్నాం. మనం చదువుకున్నాం 1 కొరింథీయులు 1వ అధ్యాయంలో ఆ 9వ వచనం ఒకసారి చూడమ్మా. మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన కుమారుని సావాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఇదిగో నిన్ను నన్ను సిద్ధపరుస్తున్న దేవుడు. నూతన సంవత్సరానికి వెళ్తున్న నీవు నేను. మన దేవుడు ఎలాంటి వాడట? నమ్మదగిన. నువ్వు ఫలించాలి, అభివృద్ధిలోనికి రావాలి, విస్తరించాలి, నూరంతలుగా ఫలించాలి. ఎందుకనగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుడే సెలవిస్తున్నాడు. 2025లో నువ్వు అడుగుపెట్టు, ధైర్యంగా నువ్వు అడుగుపెట్టని దేవుడు మన వెన్నంటూ ఉండి మనల్ని తట్టుతూ ఆ 2025లోనికి అడుగు వేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మదగిన వాడు కనుక నీకు ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్నిచ్చి హ్యాపీగా ఆనందముతో, సంతోషముతో, ఆరోగ్యముతో నువ్వు అడుగుపెట్టు. అటువంటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మరి జీవితంలో మనకు ప్రవేశించి ఆ నూతనమైన సంవత్సరంలో అడుగుపెట్టి కృప దేవుడు దయచేశాడు. అందును బట్టి దేవునికి, ఆయనకి ఏమిచ్చి మనం ఆయన రుణాన్ని తీర్చుకోలేదు. ఆయన మనల్ని తూచా తప్పక నెమరు వేసుకుంటున్నాడు, మనల్ని మర్చిపోవట్లేదు. కాబట్టి 2024ను ముగిస్తూ ఉన్నాను. 10 నిమిషాలు మాత్రమే ఉన్నది. ఇంకా తీర్మానం 10 నిమిషాలు మాత్రమే. 1 పేతురు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని వ్రాయబడి ఉన్నది. ఎస్, పరిశుద్ధతలోనే ఉంటేనే ఫలించగలుగుతాం, అభివృద్ధిలోనికి రాగలుగుతాం. ఆయన పరిశుద్ధుడు. నమ్మదగిన వాడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. నమ్ముతున్న నీవు ఎలా ఉండాలి? ఎస్, పరిశుద్ధంగా ఉండాలి అని కట్టినాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని వ్రాయించున్నాను. కాగా మీరు విధేయ పిల్లలై మీ పరిపూర్ణ అజ్ఞాన దశలో
మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలన్నిటిని ప్రవర్తింపక మనల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడు? పేరు పెట్టి పిలిచాడు. పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. నమ్మదగిన వాడు పరిశుద్ధుడు. అన్ని విషయాల్లో పరిశుద్ధత చూపించిన వాడు. ఈరోజు నువ్వు నేను కూడా అలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలి. మరి అదే రీతిగా పాత సంవత్సరంలో దేవుని కార్యాలు జరగకపోతే నూతన సంవత్సరంలో దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి మీ మనస్సు నడుచుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కేవడు కృప విషయమై పరిపూర్ణత కలిగి ఉండండి. దేవుని యొక్క కృపా విషయంలో పరిపూర్ణత కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఇది మొదలుకొని రాకట పర్యంతం వరకు నీవు ఆయన సన్నిధిలో ఉండాలి. నూతన సంవత్సరపు అడుగు పెడుతున్న ప్రియ దేవుని ప్రియ బిడ్డలారా, నమ్మదగిన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధంగా జీవించి నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాం. అదే రీతిగా వాక్యం సెలవిస్తున్నట్టుగానే పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయి. నూతన ఫలము, నూతన అభివృద్ధి, నూతనమైన తీర్మానం అన్నీ కలిగి దేవుని ఎదుట నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అదే రీతిగా మరి మాకు అల్లుడుగా దేవుడు అనుగ్రహించిన ఉపేందర్ నానిని బట్టి కూడా తను కూడా నూతనమైన సంవత్సరంలో తన యొక్క నూతనమైన జన్మదినాన్ని జరపనై ఉంటూ ఉన్నాడు. మరి దేవుడు ఆయనను, తన భార్యను, తన బిడ్డను దీవించి అటు తల్లిదండ్రులను ఇటు అత్తమామలను మరి ఎంతగానో మరి వారిని ప్రేమిస్తూ మరి చక్కటి నూతనమైన సంవత్సరంలో తాను కూడా అడుగు పెడుతున్నాడు. గత సంవత్సరాలన్నీ కూడా కాచి కాపాడి నూతన సంవత్సరంలో ఆయన కూడా వెళ్తూ ఉన్నాడు. దయా కిరీటాన్ని ప్రభు నామంలో ధరింప చేసుకుంటున్నాడు. తన జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చూశాడు. మరి అదే రీతిగా మన మధ్యలో దేవుడు తనను, తన కుటుంబాన్ని అనుగ్రహించిన బిడ్డను కూడా దీవించి తన రెక్కల కింద భద్రపరచాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థన చేసుకొని లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, ప్రభువా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, ప్రభువా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న
భూమిలోన కనబాడు వాడువన్నీ దేవా నిన్నే కీర్తింతును. భూమిలోన కనబాడువన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ప్రభువా ఎల్లప్పుడూ నీ పాడెదన్. అడవిలో నివసించువాణ్ణి సూడి గాలి మోసును. అడవిలో నివసించువన్నీ సూడి గాలిలో మోసును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పోగాడును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పోగాడును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ప్రభువా ఎల్లప్పుడు నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలో జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలో జీవరాశులు ఆకాశమున ఎగురువన్నీ ప్రభువారిల్లే కీర్తింతును. ఆకాశమున గురువన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ప్రభువా ఎల్లప్పుడూ నీ పాడెదన్. హల్లెలూయా. హల్లెలూయా. నాని అక్కడే ఉంచు, చెక్కది అక్కడే కార్నర్లో అటు అటు పక్క కుడి చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా నూతన సంవత్సరపు శుభాకాంక్షలతో నూతన సంవత్సరాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరికి, అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. మరి పాతవి గతించి నూతనమైన సంవత్సరంలో నూతన అడుగు పెట్టాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, గడిచిన సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నాం. ఇదిగో మా తండ్రి, నూతన సంవత్సరంలో మొదటి నిమిషంలో అడుగు పెట్టాం. అయా, ఈ కృపకు పాత్రలుగా మీరు మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు. ఈ తరుణము లేని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభు. వారికంటే మేము శ్రేష్టము కాదు, గొప్పవారము కాదు, కేవలము నీ నామ ఘనత కొరకై మేము నిలబడ్డామని భావిస్తున్నాం. ఇది మొదలుకొని అయా డిసెంబర్ తిరిగి ఈ యొక్క చివరి మాసం వరకు కూడా నీ కృపలో తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేస్తూ చక్కటి సంతోషాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి నెమ్మదిని మాకు అనుగ్రహిస్తూ ముందుకు నడపండి. నీ వాక్యములో ఎదగటానికి ప్రార్థన శక్తిని దాయిచ్చండి. అనుదినము నీతో సహావాసము కలిగి మేము ముందుకు అడుగులు వేసుకోవడానికి సహాయం దాయిచ్చండి. ప్రత్యేకంగా నాని జీవితంలో మరొక దయా కిరీటాన్ని మీరు ధరింపచేసినందుకు స్తోత్రాలు. తనను తన అయా మరి సతీమణి కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నా, తన తల్లిదండ్రులను బట్టి మామూలను బట్టి ప్రార్థిస్తున్నా. కృప చూపండి. నూతనమైన దయా కిరీటం ధరింపచేసిన స్తోత్రాలు. ప్రత్యేకంగా మరొకసారి నైనా మరి నూతన సంవత్సరంలో నూతన కార్యాల ద్వారా మరొక గర్భఫలము నుంచి బిడ్డలను సంతోషపట్టుమని సన్నిధిలో గోజాడుతున్నా.
ఎందరెందరో నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మా బంధుమిత్రులను, రక్త సంబంధులను, స్నేహితులను, క్లాస్మేట్స్ను ప్రభా ప్రతి ఒక్కరిని విడవక్క, తండ్రి ఇంటి వారిని, తల్లి ఇంటి వారిని, ప్రతి వారిని కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. దైవజనుల వారి కుటుంబాలను, సంఘాలను, సంఘ సభ్యులను, సంఘ కాపులను దీవించండి. దేశాన్ని, ప్రపంచాన్ని, దేశ నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం, ప్రపంచ నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం, కృప చూపండి. రాష్ట్ర సీఎంలను బట్టి, గవర్నమెంట్ అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం. అయా దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులు, ప్రెస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. విశేషంగా ఈ రాత్రి ఉదయకాల సమయంలోనైనా మీరిచ్చి వాగ్దానం కొరకై వేగిరపడుతున్నాం. అటు వాగ్దానాలు ఇచ్చి మమ్మల్ని మీరు తృప్తిపరచండి. ఆ వాగ్దానంలో సంవత్సరం అంతా కూడా మా జీవితంలో ప్రభు నూతనంగా జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో వాగ్దానాలను తీసుకుందా. దయచేసి ముందుకు వచ్చి మరి ప్రార్థన పూర్వకంగా వాగ్దానాలను స్వీకరించాలని కోరుతున్నారు. మరి సమాధానం కూడా తీయండి. సంతోషించును, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. తండ్రికి ప్రభు ఏంటి తన ప్రార్థించే వారందరూ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. దయచేసి మరి ఈ సమయంలో కేక్ కట్ చేయడానికి నూతనమైన సంవత్సరంలో అడుగు పెడుతున్నా మరి నాని కేక్ కట్ చేస్తుండగా మరొకసారి ప్రార్థన చేసుకొని కేక్ కట్ చేసుకొని ఆశీర్వాదం సెలవు పుచ్చుకుందాం. కేక్ తీసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, నాని విషయంలోనైనా గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి నూతన సంవత్సరంలోనైనా మొదటి దినం దయా కిరీటాన్ని ధరింపు చేసినందుకు స్తోత్రాలు. తన పట్ల గొప్ప కార్యం జరిగించండి. తనను, తన సత్యమని బిడ్డను దీవించి ఆశీర్వదించండి. కేక్ కట్ చేస్తుండగా నాయన ఈ తీపి జ్ఞాపకాలు తన జీవిత కాలం అంతా ఆనందించి కృపను దయచేయగలరు. యేసు నామములో అడుగు వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కంటిన్యూ సహవాసమైన కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై నీడై ఉండును గాక. ఆమేన్. Wish you happy new year. Wish you happy new year. Wish you happy birthday cake cut చేయండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Nani.
happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Nani. May God bless you, dear. Many greetings to you. Many greetings to you. Many greetings to dear Nani. Many greetings to you. Happy New Year, everyone. కలుకును